ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పక్క రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది అక్కడ రిజల్ట్? ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ భారీ పోలింగ్ జరిగింది. భారీ వ్యూస్ అసలు 81% వరకు పోలింగ్ జరిగింది. చూడాల్సినటువంటి ఫలితం అది కూడా అంతే. పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ జరిగితే అందరూ ప్రభుత్వాన్ని వ్యతిరేకం అనుకుంటారు. కొన్నిసారి ఎక్కువ జరిగితే కొన్ని చోట్ల ఎక్కువ జరిగితే మళ్ళా అధికార పార్టీ వచ్చింది, ఎక్కువ సీట్లతో వచ్చినటువంటిది ఉన్నది. అట్లాంటిది అనుకోవడానికి లేదు. అక్కడ కూడా ఎట్లుందంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా జగన్కు అనుకూలంగా వేసినట్టు తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కొంత మిడిల్ క్లాస్ వీళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎస్సీసు, మైనార్టీసు, బీసీలో ఒక వర్గం అంతా కూడా మళ్ళీ జగన్ వైపే మొగ్గినట్టు. మనం హైదరాబాద్ నుంచి పోయినటువంటి వాళ్ళు కూడా, హైదరాబాద్ నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళంతా పోయినటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళంతా జగన్కే వేసినాం అనేది చెప్తున్నటువంటిది. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మేము చంద్రబాబు వైపు మొగ్గినట్టుగా అనిపిస్తుంది. అందుకే టఫ్గానే నడిచింది ఎలక్షన్ అయినాక కూడా ఆడ గొడవలు అవుతున్నట్టు. అనంతపురంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఇది రిజల్ట్ వచ్చినాక వేరే తిరిగి ఉంటుంది. రిజల్ట్ వచ్చి జగన్ వచ్చింది అనుకో, ఇదంతా ఆ తర్వాత వెళ్తుంది. ఎందుకంటే నేను తాడిపత్రిలో మరి ఒక ఇంటికి మీద దాడి చేసి పోలీసు వాళ్ళు సీసీ కెమెరాల వల్ల కొట్టిర్రు. అది మరి అది దారుణమైనటువంటి సీసీ కెమెరాల వల్ల కొట్టిర్రు. ఇంటి మీదకి పోయి జెండా ఎగిరిస్తే ఊరుకుంటారు వాళ్ళు ఏమైనా. లాస్ట్ నేను ఒక సోషల్ మీడియా వార్త చదివాను. ఏది వైసీపీ కోటేషన్ అని చెప్పేసి సొంత తల్లినే చంపేసిండు ఒక టీడీపీ కార్యకర్త. టీడీపీ అట్లా ఉంది. అట్లాంటి దారుణమైన పరిస్థితి అక్కడ. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటిది. రిజల్ట్ తర్వాత వేరే తిరుగుంటుంది. అందుకే ఎవరు గెలుస్తారు ఏంది, జగన్ కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ ఐపాక్ టీంతో కలిసిన తర్వాత కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గెలుస్తామని చెప్పిన ఇంత కాన్ఫిడెంట్ ఇంకా రాలే. వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకంగా మార్పు కోరుకుంటే. అదే అన్న, మార్పు ఒకవేళ జరిగిందే అనుకో, ఈరోజు జగన్కి సంబంధించిన ఆంధ్ర ప్రజలు జగన్ ఎందుకు వదులుకోవాలి, చంద్రబాబు రావాలని ఎందుకు కోరుకోవాలి? ఒకటి చేసినటువంటి దుష్ప్రచారం కూడా ఉన్నది జగన్ మీద. చంద్రబాబు నాయుడు తాను పెట్టిన పథకాలు చెప్పుకున్న దానికంటే కూడా జగన్ని వ్యక్తిగతంగా తిట్టడం, వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రతి సమావేశంలో వాళ్ళు చేసిన ప్రచారం అంతా అది ఉన్నది. ఈ అంటే ప్రజలు కూడా మరి ఎట్లా ఎటు మొగ్గుతారో చూడాల్సినటువంటిదే. ఈ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ వైపు మొగ్గిర్రా, పథకాలు అందినందు నేపథ్యంలో అటు మొగ్గుతున్నారా అనేది చూడాలి. చంద్రబాబు ఎక్కడ కూడా నేను ఇవి చేస్తా అనే గట్టి విషయాలు ఎక్కడ చెప్పుకోలే. సూపర్ 6 అని చెప్పుకున్నాడు కానీ మొత్తం దాని మీదనే ఎలక్షన్ నడపలే. ఎలక్షన్ మొత్తం జగన్ వ్యక్తిగతమైనటువంటి రౌడీ గుండా ఈడాది చేసిండు ఆడాది చేసిండు అనే అంశం మీదనే ఎక్కువ ప్రచారం. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పిండు. అంతే తప్ప జనానికి ఏం చేస్తాం అనేది చెప్పింది తక్కువ. వాళ్ళ సూపర్ 6 చెప్పి అంతే తప్ప ఉమ్మడి మేనిఫెస్టో అని విడుదల చేశారు. అందులో బీజేపీ ఇద్దరు 2 పార్టీలే ఉన్నాయి, ఇంకో పార్టీ లేనే లేదు. మేనిఫెస్టో కూడా ముట్టుకుంటలేడు ఆ బీజేపీ అతను. బీజేపీ ఇన్ఛార్జ్ లోకల్ లీడర్ ఎవరు లేకుండా ఆయన ఆడ పెట్టి ఆయన కనీసం విడుదల చేసినాడు, కనీసం అది ముట్టుకోవడానికి కూడా తిరస్కరించినటువంటి ఇది కనిపించింది. అందుకే ప్రజలు ఎట్లా మొగ్గిర్రు ఏంటి అనేది 81% అంటే మంచి పోలింగ్ అయింది. చాలా పెద్ద పోలింగ్, నియోజకవర్గాలు 88-90% కూడా అయినటువంటి నేపథ్యం ఉన్నది. చూద్దాం అన్ని 4వ తారీఖు ఈ ఫలితాలను బట్టి ఉంటుంది ఎటువైపు మొగ్గురు ప్రజలు అనేది. అంతే. అదే అంటే ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన, ఇప్పుడు కర్ణాటక సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల ప్రణాళిక అయితుంది సరళ అయితే తెలంగాణ ఉంటుంది, మార్పు కోరిరు జనాలు. ఇక్కడ నుంచి ఆంధ్రాలో కూడా మార్పు కోరుతారు జనాలు అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఒక్కటి అక్కడి నుంచి మనకు వస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే, అంటే నేరుగా ఏదైతే సంక్షేమ ఫలాలన్నీ కూడా జగన్ నేరుగా అక్కడ వాలంటీర్లను పెట్టేసి ఇవ్వడం వల్ల కూడా దాని ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది కొంచెం అంటుంది. అక్కడ చేసుకున్నటువంటి అంటే ఏదైతే ప్రజల సంక్షేమం చేసుకున్నటువంటి ఫలితాలను తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. నేరుగా వాళ్ళ అకౌంట్లో రైతు బంధు వాడడం కానీ, నేరుగా వాళ్ళ అకౌంట్లోని పెన్షన్లు వాడడం వల్ల ఇక్కడ లీడర్లకు క్యాడర్కి అక్కడికి గ్యాప్ వచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ అదే విషయంలో జగన్ అక్కడ సక్సెస్ అయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతుంది? అంటే పార్టీకి సంబంధించి పార్టీ ద్వారా కార్యక్రమాలు జరగాలి అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. పరిపాలిస్తున్నటువంటి పార్టీ ద్వారా మా కార్యక్రమాలు జరగాలి అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. లేదు డైరెక్ట్ బెనిఫిషరీస్కి అకౌంట్ల ద్వారా పడడం అనేది ప్రభుత్వం మేము ఉన్న పరంగా చేస్తున్నాము అనే దాని ఇక్కడ మేము డైరెక్ట్ చేస్తున్నాము అనే దాంతో డైరెక్ట్ పడ్డది తెలంగాణలో. అది పార్టీకి వాస్తవానికి పార్టీకి ప్రజలకు
ఒక రకమైన దూరం పెరిగినట్టే అది. అవును. అదే దగ్గర తీసుకుపోయి ఇవ్వడము, ఇవ్వచ్చినప్పుడు 2 మాటలు మాట్లాడము, ఇవన్నీ ఉంటాయి. పార్టీ క్యాడర్ ద్వారా చేస్తే ఎక్కువ కొంచెం సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మరి అక్కడ జగన్ అది చేసినటువంటి నేపథ్యంలో చూద్దాం అటువంటివన్నీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాలంటీర్ల వ్యవస్థ జగన్కు వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. అవును. ఎందుకంటే ప్రతి 50 ఏళ్ళకు ఒక వ్యక్తి ఉన్నటువంటిది మనం చూసి ఉన్న నేపథ్యంలో తను పోయి మాట్లాడడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ పనిచేసి ఉంటాయి. ఇట్లాంటివి పనిచేసి వాస్తవానికి రాజకీయ పార్టీ అదొక నిర్మాణంలో పార్టీగానే తీసుకొని చేసి ఉంటుంది. జగన్ అట్లా చేసినట్టే ఆ రకంగా నేరుగా విలువ ఇవ్వడం వల్ల జగన్కు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ తెలంగాణలో ఆ పని చేయలే. డైరెక్ట్ రైతు బంధు కానీ ఏదైనా డైరెక్ట్ అకౌంట్లో పడేసరికి ఎక్కడో పడుతున్నాయి, అకౌంట్లో పడుతున్నాయి అనే ఫీలింగ్ చేతికి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు తప్ప ఇంకోటి ఏది కూడా చేతికి ఇచ్చేది అంటే కార్యక్రమం పెట్టడం, మీటింగ్ పెట్టడం, 4-5 ముచ్చట్లు చెప్పడం ఇవన్నీ ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ మిస్ అయింది. వాస్తవానికి తెలంగాణలో మిస్ అయింది. ఆ పార్ట్ మిస్ అయినటువంటి నేపథ్యం కొంచెం ఎలక్షన్ పడ్డది ప్రభావం. ఇప్పుడు దీని మీద కదన్నా ఇప్పుడు కొద్దిగా ఇందిరమ్మ కమిటీలో వేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా మరి కాంగ్రెస్ సంబంధించి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలు అంటే ఇక్కడ వేస్తున్నది ఏంటంటే జన్మభూమి కమిటీ. చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, ఆయన కోపం వస్తుంది. చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే ఒకళ్ళు అడిగితేనేమో కోపం రాదు, వేరే వాళ్ళు అడుగుతుంటే కోపం వస్తుంది. సమకాలికుడు అంటున్నారు, ఒకళ్ళు అడుగుతున్న సమకాలుడు ఇంకా దేంతో ఏమో కొడతా ఏమో దన్నాలు అట్లాంటి అడిగిన జర్నలిస్టులనే అంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అదే ఆయన దగ్గర మనిషి అడిగితేనేమో ఆ మాట అడిగితేనేమో సాటిస్ఫైడ్ ఉండే, ఆయన మంచి దానికి వివరణ ఇచ్చుకుంటుండు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇందిరమ్మ కమిటీలు అంటే ఏం లేదు, జన్మభూమి కమిటీలే ఇందిరమ్మ కమిటీలు. జన్మభూమి అని పెడితే తెలుగుదేశం నుంచి వచ్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరని చెప్పి ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరమ్మ కమిటీలు అంటున్నటువంటి సిచ్యువేషన్ తప్ప జన్మభూమి కమిటీలతో తెలంగాణలో కూడా అనుభవమే. గతంలో కూడా జన్మభూమి కమిటీలు వేసే కదా, ఇక ప్రతిదీ జన్మభూమి కమిటీలు వేస్తే తెలంగాణలో ఇబ్బంది పెట్టింది అది కదా. జన్మభూమి కమిటీలతోటి రాసి రంపాన పెట్టినటువంటి సిచ్యువేషన్ చంద్రబాబే కదా. చంద్రబాబు అంటే తెలంగాణ సమాజానికి అది ఉంటుంది. జనరల్గా చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలించినటువంటి సమయంలో తెలంగాణ మీద వివక్షత, ప్రాంతం మీద అంత వివక్షత చూపించింది ప్రజల మీద. ఆంధ్ర కోరకంగా తెలంగాణ కోరకంగా చూడడం వల్లనే మరింత తెలంగాణకు సంబంధించి ఒక కక్షపూరితంగానే వివరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడిని తెలంగాణ సమాజము ఎప్పటికీ ఒక తరం అయితే యాక్సెప్ట్ చేయదు. తెలుగు వాళ్ళకి కొంత తరం ఏంటంటే ఒక తరం ఐటీ ఉన్నటువంటి కొంత తరం యాక్సెప్ట్ చేస్తారేమో అని, ఏదో తరం కొంత తరం అయితే అసలు యాక్సెప్టే చంద్రబాబు నాయుడు. రైట్. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రజలకు ఎవరు గెలిస్తే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయట? మనం చెప్పలేనా, ఎవరు గెలిస్తే ఆ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ప్రజలు నిర్ణయించుకొని మీ పర్స్పెక్టివ్ జర్నలిస్ట్ కోణం నుంచి ఎవరికైనా జర్నలిస్ట్ కోణమైనా ఆ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకొని ఎవరు మంచిది ఏంది అనేది నిర్ణయించుకోవడం, ఆ ప్రజలు నిర్ణయించుకొని మనకు మనదేముంటుంది, ఎవరు ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో. అదే ఒకవేళ ఓడిపోయిన పార్టీ ఏదైనా కూడా అంత ఘోరంగా ఓడిపోతుంది అని అయితే ఉండకపోవచ్చు. వస్తే భారీ మెజారిటీ ఉంటుంది, అంత ఘోరంగా ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ ఏ పార్టీ ఓడిపోయినా అట్లాంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. రైట్ అన్న, మొత్తానికి అయితే మంచి విషయాలు చెప్పారు దాని మీద. నమస్కారం. థ్యాంక్ యూ.